అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బఅద్. ప్రియ వీక్షకుల్లారా, 1447వ హిజ్రీ రమదాన్లో మనం 24వ పాఠం ప్రాణుల ఫోటో తీయుట, దీని తర్వాత మరో 2 అంశాలు కూడా తెలుసుకుందాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు. ఇన్న అషద్ద అన్నాసి అదాబన్ ఇందల్లాహి యౌమల్ కియామతిల్ ముసవ్విరూన్. ప్రళయ దినాన అల్లాహు వద్ద అత్యంత కఠినమైన శిక్ష పొందేవారు ఫోటోలు తీయోవారు, చిత్రాలు చిత్రించేవారు. ఈ హదీస్ సహీ బుఖారీ మరియు ముస్లింలో ఉంది. మరొక హదీస్ విందాము. అల్లాహ్ ఆదేశం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు అబూ హురైరా రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు. అంటే దీనిని మనం ఏమంటాము? హదీస్ కుదుసి. వమన్ అజ్లము మిమ్మన్ ذهب يخلق كخلقي فليخلقوا حبة وليخلقوا ذرة. నేను పుట్టించినట్లు పుట్టించేందుకు ప్రయత్నించేవాడి కన్నా ఎక్కువ దుర్మార్గుడు ఎవరు అంటే, అతనికంటే ఎక్కువ దుర్మార్గుడు వేరే ఎవరు ఉండరు. వారు ఒక ధాన్యపు గింజను అయినా, ఒక చిన్న చీమ అయినా పుట్టించి చూపించాలి. అల్లాహు అక్బర్. ఇది కూడా సహీ బుఖారీ మరియు ముస్లింలోని హదీస్. అయితే ప్రియ విద్యార్థులారా, ఒక వ్యక్తి ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హుమా వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు: నేను చిత్రకారుడిని, చిత్రాలు గీస్తూ జీవనం కొనసాగిస్తాను. ఈ చిత్రాల గురించి ఇస్లాం ఏమంటుందో మీరు నాకు తెలుపండి. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హుమా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారని హదీస్ వినిపించారు. కుల్లు ముసవ్విరిన్ ఫిన్నార్ యుజ్అల్ లహు బికుల్లి సూరతిన్ సవ్వరహా నఫ్సన్ ఫతుఅذిబుహు ఫీ జహన్నం. ప్రతి ఫోటోగ్రాఫర్, చిత్రకారుడు నరకంలో ఉంటాడు. అతను చిత్రించిన ప్రతి చిత్రానికి ఒక ప్రాణం ఇవ్వబడుతుంది. ఆ ప్రాణం నరకంలో ఈ చిత్రకారుణ్ణి శిక్షిస్తూ ఉంటుంది. అల్లాహు అక్బర్. ఆ తర్వాత అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా చెప్పారు, ఒకవేళ నీవు చిత్రాలు గీయాలనుకుంటే చెట్లు మరియు ప్రాణం లేని వాటిని చిత్రించు. ఇది కూడా సహీ ముస్లింలోని హదీస్. ఈ 3 హదీసులు ఏవైతే మనం విన్నామో, వీటి ద్వారా మనుషులు, జంతువులు వంటి ప్రాణం గల జీవుల చిత్రాలు తయారు చేయడం నిషిద్ధమని స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఆ చిత్రాలు ఎలా చిత్రించినా, ముద్రణ ద్వారా కానివ్వండి, చేతితో గీసి కానివ్వండి, ఏదైనా చెక్కి రాళ్ళ మీద ఇంకా వేరే వాటి మీద చెక్కి లేదా అచ్చు వేసి కత్తిరింపులు, కటింగ్ల ద్వారా ఎలా చేసినా, ఏ విధంగా చేసినా అన్నిటికీ ఈ నిషిద్ధతనే వర్తిస్తుంది. ఇక ముస్లిం ఒక నిజమైన విశ్వాసి అయితే అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం వచ్చిన వెంటనే దాన్ని వినయంతో అంగీకరించాలి, శిరస్సు వహించాలి, ఆచరించాలి. దానికి వ్యతిరేకంగా కారణాలు చూపకూడదు. నేను దీన్ని పూజించడం లేదు, దానికి సాష్టాంగ పడడం లేదు, ఇలాంటి సాకులు చెప్పకూడదు. ఈ కాలంలో ఫోటోల వలన వ్యాపిస్తున్న చెడులను కొంచెం బుద్ధితో, దూరదృష్టితో పరిశీలిస్తే ఇస్లాం దీనిని ఎందుకు నిషేధించిందో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కామోద్రేకం నుండి ప్రారంభమై వ్యభిచారం వరకు నెట్టివేసే ప్రధాన సాధనాల్లో ఈ ఫోటోలు కూడా ఒకటి. అందుకే ఒక విశ్వాసి తన ఇంట్లో ప్రాణం గల జీవుల ఫోటోలు ఉంచకూడదు. ఎందుకంటే అలాంటి ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. లా తద్ఖులుల్ మలాయికతు బైతన్ ఫీహి కల్బున్ వలా సూరతు తమాథీల్. ఏ ఇంట్లో కుక్క లేదా చిత్రాలు ఉన్నాయో ఆ ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు. సహీ బుఖారీలోని హదీస్ ఇది.
ప్రియ విద్యార్థులారా, ప్రియ వీక్షకులారా, దురదృష్టవశాత్తు కొన్ని ముస్లిం ఇళ్లల్లో విగ్రహాలు లేదా అవిశ్వాసుల దేవతలుగా భావించే, అవిశ్వాసులు దేవీ దేవతలుగా భావించే అటువంటి ఫోటోలు, ఇంకా ఎందరో ఔలియాల యొక్క దర్గాల బాబాల ఫోటోలు కనిపిస్తున్నాయి. కొందరు ఏమంటారు, ఇవి అలంకరణ కోసం పెట్టాము అని. మరికొందరు అంటారు, అయ్యో ఎవరో బహుమతిగా తెచ్చారండి, అందుకొరకే భద్రపెట్టాము. ఇలా సాకులు ఎన్ని చెప్పుకున్నా కానీ వాటి నిషిద్ధతనైతే మరీ చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే అవి షిర్క్ వైపునకు తీసుకెళ్తాయి. చెప్పే మాట అర్థమవుతుందా లేదా మీకు? చెప్పండి. ఎన్నో ఇండ్లల్లో మనం చూస్తాము కదా, నాగ్పూర్ దర్గా యొక్క బాబా ఫరీదుద్దీన్ అని అతని యొక్క ఫోటోలు పెట్టుకుంటారు. మరికొందరు అజ్మీర్ షరీఫ్ దర్గా యొక్క ఫోటోలు పెట్టుకుంటారు. ఇంకా వేరే రకంగా వీటి యొక్క ప్రేమ తీసివేస్తే భయం ఎంతగా ఉంటుందంటే కేవలం అల్లాహ్ పట్ల ఉండవలసినటువంటి భయం, ప్రేమ వాటిలో వారికి ఉంటుంది. అల్లాహు అక్బర్, అల్లాహ్ కాపాడుగాక. ఇలాంటి చిత్రాలను ఇంట్లో తగిలించడం లేదా భద్రపరచడం వల్ల క్రమంగా వాటిని గౌరవించడం ప్రారంభమవుతుంది. కొందరు తమ పూర్వీకుల ఫోటోలు ఉంచుకొని వాటి ద్వారా బూటకపు గర్వాన్ని పెంచుకుంటారు. కానీ నిజమైన జ్ఞాపకం మన హృదయంలో ఉండాలి. ఎలా? మనం వారి కోసం అల్లాహ్తో దయా క్షమాపణ, వారి కోసం అల్లాహ్తో కరుణ కోరుతూ ఉండాలి. ఇది అసలైన విషయం, ఇది అసలైన విషయం. అందుకొరకే సాధ్యమైనంత వరకు అన్ని ఫోటోలు, చిత్రాలను తొలగించాలి, చెరిపివేయాలి. తొలగించడం చాలా కష్టంగా ఉంటే అల్లాహ్ వాటిని తొలగించే భాగ్యం ప్రసాదించాలన్నట్లుగా అల్లాహ్ వైపునకు మరలాలి. అంటే కొన్ని నోట్ల మీద, మన పాస్పోర్ట్లలో, ఇంకా వేరే కొన్ని ఇట్లాంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీద ఏవైతే ఉంటాయో వీటి వల్ల మనం తీయలేకపోతాము. అందుకొరకు అల్లాహ్ వైపునకు మరలి అల్లాహ్తో క్షమాపణ కోరుకోవాలి. ప్రత్యేకంగా అశ్లీల చిత్రాలను మాత్రం తప్పకుండా తొలగించాలి, తప్పకుండా తొలగించాలి. అశ్లీల చిత్రాలను వేటి ద్వారానైతే పాపం పెరుగుతుందో వాటిని ఉంచుకోకూడదు. వేటిని చూసి కామోద్రేక భావం పెరుగుతుందో అవలాంటివి ఉంచుకోకూడదు. ఈ దిండ్లపై ఇంకా వేరే కొన్ని కాళ్ళ కింద పడే అటువంటి వస్తువుల మీద కొన్ని ఫోటోలు వస్తాయి. అలాంటివి వేసుకోవడం సమంజసం కాదు. అలాంటివి మన ఇంట్లో ఉండడం మంచిది కాదు. కానీ వాటిని గౌరవిస్తున్నామా? లేదు. కాళ్ళ కింద తొక్కబడుతున్నాయి, అందుకొరకు ఇబ్బంది లేదు అని కొందరు ధర్మవేత్తలు కొన్ని హదీస్ ఆధారంగా చెబుతారు. ఏది ఏమైనా ఫత్తకుల్లాహ మస్తతాఅతుం, మన శక్తి ఉన్నంతలో అల్లాహ్తో భయపడుతూ ఉండాలి. ఈ ఫోటోల విషయం వచ్చినప్పుడు, ఇప్పుడు ఈ వీడియోలు మీరు తీస్తున్నారు కదా, ఈ ఫోటో వీడియోల ద్వారానే కదా మేము మీ యొక్క పాఠం వింటున్నది, ధర్మబోధ వింటున్నది, ఇస్లాం జ్ఞానం పొందుతున్నది, ఇది కూడా హరామే కదా మరి అని కొందరు అంటారు, వాదిస్తారు. వాస్తవానికి ధర్మవేత్తలు చాలా లోతుగా పరిశీలించిన తర్వాత ధర్మ వ్యాప్తి కోసం, ప్రజలకు శిక్షణ ఇవ్వడం కోసం, ప్రజలకు ఇస్లాం బోధనలు తెలియజేయడం కోసం ఇలాంటి వాటిని ఉపయోగించడం నష్టం లేదు. కానీ వేరే ఏదైతే సర్వసామాన్యంగా ప్రజలు మెమొరీస్ కొరకు అని, గుర్తింపు కొరకు అని ఏదైతే డాక్యుమెంట్స్గా, ఆల్బమ్స్గా తయారు చేసి పెట్టుకుంటారో వాటిలో ఉన్నటువంటి నష్టాల గురించి హదీతులు విన్నారు. వాటి నుండి మనం దూరంగా ఉండాలి. అల్లాహ్ అందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఇక రండి, ఈనాటి పాఠంలో మరొక అంశం, స్వప్న చూశానని అబద్ధం చెప్పుట. కొంతమంది సులభంగా ప్రఖ్యాతి పొందడానికి, పేరు సంపాదించడానికి, ఇతరుల సొమ్ము చేజిక్కించుకోవడానికి లేదా తమ శత్రువులను భయపెట్టడానికి
అసత్య కలలను చెప్పుకుంటారు. ఏమి చూసి ఉండరు, కానీ నేను ఇలాంటి కళ చూశాను అన్నట్లుగా చెప్పుకుంటారు. కొందరు అమాయకులు ఇలాంటి అసత్య స్వప్నాలను గాఢంగా విశ్వసిస్తారు. అందువల్ల అలాంటి వారిని మోసం చేయడానికి చూడని కలలను చూసినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఇలా కలలు చూడకుండానే చూశానని చెప్పే వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా హెచ్చరించారో చూడండి. తనకు జన్మనిచ్చిన తండ్రి కాకుండా మరో మనిషిని తన తండ్రి అని చెప్పడం ఒకటి, చూడని స్వప్నాన్ని చూశానని చెప్పడం రెండు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పని మాటను ఆయన చెప్పారని ఆపాదించడం మూడు. ఇవన్నీ అత్యంత పెద్ద అసత్యాలు. అర్థమైందా? ఇలా చెప్పేవాడు చాలా పెద్ద ఘోరమైన అసత్యవాదులలో ఒకడు అయిపోతాడు. ఇక వారికి శిక్ష ఏముంది చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు మరొక హదీసులో, మన్ తహల్లమ బిహుల్మిన్ లం యరహు కుల్లిఫ అన్ యఅఖిద బైన షঈరతైన్ వలన్ యఫ్అల్. చూడని స్వప్నాన్ని చూశానని చెప్పిన వానికి ప్రళయ దినాన 2 జవ గింజలను కలిపి ముడి వేయమని ఆదేశించబడుతుంది. వేయగలడా? లేదు, అతడు దాన్ని చేయలేడు. కానీ భావం ఏంటి దీనిది? అతడు చెయ్యని వరకు ఆ శిక్ష అతనికి లభిస్తూనే ఉంటుంది. అది అలా చేయలేడు. అందుకొరకే ఇలాంటి అసత్యవాదాల నుండి, తప్పుడు అబద్ధపు కలలు చూశానని చెప్పడం, చూడకుండానే ఈ పాపం నుండి మనం దూరంగా ఉండాలి. ఈనాటి పాఠంలో చివరి అంశం, సమాధులపై కూర్చుండుట, వాటిపై నడుచుట, శ్మశానాన్ని మరుగుదొడ్డిగా ఉపయోగించుట కూడా నిషిద్ధం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు. లా యజ్లిస అహదుకుమ్ అలా జమ్రతిన్ ఫతుహరిక థియాబహు ఫతఖ్లుస ఇలా జిల్దిహి ఖైరుల్ లహు మిన్ అన్ యజ్లిస అలా ఖబ్ర్. మీలో ఒకడు నిప్పులపై కూర్చొని ఆ నిప్పులు అతని బట్టలను కాల్చి చివరికి శరీరానికి తగిలినా సరే అది ఒక సమాధిపై కూర్చోవడం కంటే మెరుగైనది. అల్లాహు అక్బర్. ముస్లిం షరీఫ్లోని హదీత్. ఎంత ఘోరమైన విషయం గమనించండి. కొంతమంది శవాన్ని ఖననం చేయడానికి వెళ్ళినప్పుడు సమాధులపై నడుస్తారు. కొన్నిసార్లు చెప్పులతో వాటిని తొక్కుకుంటూ కూడా వెళ్తారు. ముస్లిం మృతదేహానికి లేదా సమాధికి ఉన్న గౌరవాన్ని వారు పట్టించుకోరు. ఇది ఒక పెద్ద పాపం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కఠినంగా హెచ్చరించారు. శ్రద్ధగా వినండి ఈ హదీస్ను. లఅన్ అమ్షియ అలా జమ్రతిన్ ఔ సైఫిన్ ఔ అఖ్సిఫ నఅలి బిరిజ్లి అహబ్బు ఇలయ్య మిన్ అన్ అమ్షియ అలా ఖబ్రి ముస్లిం. నిప్పులపై నడవడం, లేదా ఖడ్గం యొక్క పదనుపై నడవడం, లేదా నా చెప్పును కాలుతో సహా కుట్టుకోవడం ఒక ముస్లిం సమాధిపై నడవడం కంటే నాకు ఎక్కువ ఇష్టం. గమనించారా? ఎవరైనా నిప్పులపై నడవగలుగుతాడా? ఎవరైనా ఖడ్గం యొక్క పదునుపై నడవగలుగుతాడా? లేదు, ఎవరి శక్తిలో లేదు. ఆ మొహర్రంలో చూసేటివంటి కూడా భూటకం ఏదో వారు ముందే రాసుకొని ఉంటారు కాళ్ళకు కొంచెం, మరి అందులో కూడా కొంతసేపు ఉండలేరు. అలా కాలు పెట్టారో లేదో తీసి జంప్ చేసుకుంటూ వెళ్తారు. అందులోనే పడిపోయి కాలిన భగ్నమైపోయిన ఎన్నో సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి బిద్దత పనులు చేయకండి, అలాంటి షిర్క్ పనుల్లో పాల్గొనకండి. మన అంశానికి రండి. నిప్పులపై ఎవరు నడవలేరు, పదునుపై ఖడ్గం యొక్క పదునుపై ఎవరు నడవలేరు, చెప్పును కాలుతో సహా ఎవరు కుట్టుకుంటారా? లేదు. అంటే ఇక్కడ భావం ఏంటి? అలాగే సమాధిపై కూర్చోవడం, సమాధిపై నడవడం, వాటి నుండి కూడా మనం ఇంతగా భయపడాలి. ప్రతి బుద్ధిమంతుడు ఆలోచించిన విషయం ఏమిటంటే, సమాధులపై కూర్చోవడం లేదా నడవడం ఇంత పెద్ద పాపమైతే శ్మశాన భూమిని ఆక్రమించి దానిపై కమర్షియల్ లేదా రెసిడెన్షియల్ నిర్మాణాలు కట్టడం ఎంత ఘోరమైన పాపమో ఒకసారి ఆలోచించాలి. ఇంకా కొందరు దురదృష్టవంతులు శ్మశాన గోడను దాటి అక్కడే తమ కాలకృత్యాలను తీర్చుకుంటారు. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వమా ఉబాలి ఔసతల్ కుబూరి
గదైతు హాజతి ఔ వస్తస్సూక్, కాలకృత్యాలు శ్మశానంలో తీర్చుకొనుట లేక నడి బజారులో తీర్చుకొనుట రెండూ సమానమే. అంటే ఏమిటి అర్థం? నడి బజారులో తమ మర్మాంగాన్ని బహిర్గతం చేసి అవసరాన్ని తీర్చుకోవడం ఎంత అశ్లీలమో, శ్మశానంలో అలా చేయడం కూడా అంతే అశ్లీలం మరియు చెడు. నడి బజారులో ప్రజలు చూస్తున్నప్పుడు ఎలా మనిషి ఇష్టపడడో అక్కడ తన అవసరాన్ని తీర్చుకోవడం అంతకంటే ఎక్కువ శ్మశానంలో అవసరాలు తీర్చుకోవడం నుండి కూడా దూరంగా ఉండాలి. అలాగే కొందరు ఏం చేస్తారు, ఇల్లు ఊడ్చుకుంటారు, వాకిలి ఊడ్చుకుంటారు, జమా చేసి తీసుకెళ్ళి శ్మశాన వాటికలో కబ్రిస్తాన్లో వేస్తారు. ఇలా అక్కడ చెత్త వేయడం, ప్రహారీ గోడలు లేని శ్మశానాల్లో చెత్తా చెదారం వేయడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన ఈ హెచ్చరిక పరిధిలోనే వస్తుంది. కనుక వీటికి దూరంగా ఉండాలి. అల్లాహు తాలా మనందరినీ అన్ని రకాల చెడుల నుండి, పాపాల నుండి కాపాడుగాక. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.